BEd లేదా డిప్లొమా తర్వాత మంచి బీటెక్ కాలేజ్ కోసం చూస్తున్నారా? ఈ రోజు మనం వెళ్ళబోతుంది ఢిల్లీ NCR సరౌండింగ్స్ లో ఉన్న సుభారతి యూనివర్సిటీకి. ఇక్కడ లావిష్ క్యాంపస్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, గర్ల్స్ కి బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్, ప్లేస్మెంట్స్ అండ్ స్కాలర్షిప్స్, స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. పదండి ఎలా ఉందో చూద్దాం. సుభారతి యూనివర్సిటీ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చూస్తుంటే చాలా పెద్ద యూనివర్సిటీ అనే అర్థమవుతుంది. ఇక్కడ 18+ కాలేజెస్ ఉన్నాయి. అలాగే 220+ ప్రొఫెషనల్ కోర్స్ అందిస్తున్నారు. ఇది UGC అప్రూవ్డ్ యూనివర్సిటీ. అలాగే NAC A అక్రిడేషన్ కూడా ఈ యూనివర్సిటీకి ఉంది. ఇక్కడ స్టడీస్ మాత్రమే కాదు, రీసెర్చర్స్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ కి కూడా సపోర్ట్ ఇస్తారు. సుభారతి యూనివర్సిటీ మల్టీ డిసిప్లినరీ క్యాంపస్. ఇక్కడ చాలా స్పేషియస్ గా అండ్ ఆల్సో స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వర్క్ షాప్స్, మోడర్న్ ల్యాబ్స్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ని డిజైన్ చేశారు. మెయిన్ గా స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా పెద్ద సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది. అంతేకాకుండా బుక్స్ తో పాటు డిజిటల్ లెర్నింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం AICTE ఐడియా ల్యాబ్ కి. బెస్ట్ థింగ్ ఏంటంటే AICTE ఢిల్లీ NCR మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ యూనివర్సిటీ సుభారతి యూనివర్సిటీ, అది కూడా 1 crore. AICTE ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి పేటెంట్స్ కూడా ఇస్తున్నారు. 50+ స్టూడెంట్స్ కి ఫండింగ్ ఇచ్చారు. 87 lakhs వచ్చేసి హైయెస్ట్. ఈ ల్యాబ్స్ లో 24/7 యాక్సెస్ ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ థాట్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాలజీని డిస్కస్ చేసి ఇక్కడే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఐడియాలజీని ప్రోటోటైప్ గా మార్చుకోవడానికి ఈ మిషన్స్ యూస్ చేసి వాడుకోవచ్చు. స్టూడెంట్స్ కంఫర్టబుల్ లెర్నింగ్ కోసం డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ AC ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కి జాబ్ కావాలంటే స్కిల్ ఉండాలి. సో ఆ స్కిల్ ని డెవలప్ చేయడానికి ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ని ఎలా ఉందో చూద్దాం రండి. స్టూడెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడానికి అడ్వాన్స్ కంప్యూటర్స్ కావాలి. నేర్చుకోవడమే కాకుండా అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సుభారతి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉన్నాము. ఢిల్లీ NCR సరౌండింగ్స్ లో ద బిగ్గెస్ట్ ఆడిటోరియం ఇదే అని చెప్పొచ్చు. మొత్తం 3000 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో స్టేజ్ ఫియర్ ఉండదు. వాళ్ళు ఈజీగా వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేసుకోవచ్చు. ఇంతమంది ఆడియన్స్ ముందు మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ కల్చరల్ ఫెస్ట్, యాన్యువల్ ప్రోగ్రామ్స్, ఫేర్వెల్స్, ఫ్యాషన్ డిజైన్స్ ఇలా చాలా యాక్టివిటీస్ అయితే చేస్తారు. ఈ యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్సే కాదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్కి వచ్చాను. సో ఇప్పుడు దీంతో వెళ్ళి మాట్లాడదాం రండి. ఇప్పుడు మనం డీన్ సార్తో ఎన్ని కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని తెలుసుకుందాం. హౌ మెనీ కంట్రీస్ స్టూడెంట్స్ ఆర్ విజిటింగ్ హియర్? Here in Swami Vivekananda Subharat University, we have the students from 26 countries. Okay, so total students? Total students, more than 300 students are studying from 26 countries. In which course students are preferred most?
Mostly the students are, the international students are coming for BTech engineering branches. Then after that they are coming for management, paramedical courses are most popular also over here. And after that they are coming for science courses also. We have almost in all the courses we have the students, but mostly engineering, then Buddhist studies, then science college, paramedical, nursing, we have the students in every branch. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండడం వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఈ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా నేర్పిస్తున్నారు. అంతేకాకుండా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఫుడ్ టెక్, ఏరోస్పేస్ ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ కోర్సెస్ కరికులం ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం. 80% ప్రాక్టికల్, 20% థియరీ ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, దీనివల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ల్యాబ్స్ చూద్దాం. అవి ఎలా ఉంటాయంటే మోడర్న్ క్లాస్ రూమ్స్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్. ఇప్పుడు మనం సుభారతి యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ దీన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. Hi, Jai Hind. Sir, can you tell us about the university? Our university was established in year 2008, but we have an education legacy of more than 30 years, as we have established our first institution in year 1995 with dental college, and then we gradually grew with some of the other colleges as well. Right now in my engineering institute, we have several departments, like we have Department of Computer Science and Engineering, where we equip with some of the specialization like big data, artificial intelligence, machine learning, and cloud computing. We have mechanical engineering, we have electrical engineering, aerospace engineering, civil engineering, environmental engineering, food technology. Our university believes in the motto that Shiksha, Seva, Sanskar and Rashtriyata. This is our philosophy of our founders, and we do believe in that. Some of the specialized performances in artificial intelligence and machine learning in the coming era, so that our student can serve the nation along with the society. Recently, how many students are placed? Having a good team over here, and our students got placed in several good companies, in several MNCs. They have placed in Infosys, they have placed in TCS as well. So some have been escalated with the educational promotions with IITs in the MTech and all. So sir, for our south students, we have one doubt that in north side, faculty will teach in Hindi. Is that true, sir? No, it's totally a myth, and we don't believe in that, because we do have some of the international students. Those are from Africa, from Nepal, from other countries as well, from Myanmar. Along with that, I am also, before joining this institution, I was the professor of computer science at Houston University, USA, and I have served physically over there. So I do believe that if you want to compete globally, then you have to learn the global language. So I strictly believe in that, and my teachers always follow English medium in the classes. You know how the campus environment is? Yes, we have a lush green campus situated within the good connectivities of the metros and the roads, and we are nearly 40 minutes far away from the heart of the our national capital, that is Delhi, India Gate. So we are 40 minutes far. When we talk about the campus, it's a lush green campus. We have more than 250 acres. We have a big trees. A student can sit beside those trees. We have a good flora and fauna over here, and it's a peaceful environment. The student always join this, and we have a good alumni base who used to come over there years by year, no? And as we are here with 30 years of educational legacy. So thank you so much, sir, for your valuable time. It's very nice to listen all the
information about the campus. Thank you, same here. సుభారతి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. మొత్తం 15 లైబ్రరీస్ ఉన్నాయి. సో మీకు చెప్పినట్లుగానే ఏఐ ఎనేబుల్డ్ యూనివర్సిటీ అని చెప్పాం కదా, సో అలాగే ఇక్కడ సిస్టమ్ ని యూస్ చేసి బుక్ తీసుకోవాలన్నా ఈ సిస్టమ్ యూస్ చేసి తీసుకోవచ్చు, అండ్ సబ్మిట్ చేయాలన్నా ఈ సిస్టమ్ యూస్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంక్యుబేషన్ సెంటర్ లో ఉన్నాము. స్టూడెంట్ స్టార్ట్అప్ కి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కాన్ఫరెన్స్ హాల్. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ని ప్రొజెక్ట్ చేసి ఇన్వెస్టర్స్ కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైతే ఐడియాస్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి ఇన్వెస్టర్స్ రూమ్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ చేసుకుంటారు. సో ఇది మీటింగ్ రూమ్. ఇక్కడ మీటింగ్ ఏమన్నా ఉంటే ఇక్కడ జరుపుకుంటారు. సో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. సుభారతి యూనివర్సిటీ చాలా చాలా ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో డెఫినెట్లీ సుభారతిని చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం బాయ్స్ హాస్టల్ దగ్గర. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టూడెంట్స్ ఆడుకోవడానికి షటిల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ అలసిపోయినాక వెంటనే మనం ఏదైనా డ్రింక్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడానికి వెండింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సుభారతి యూనివర్సిటీలో ఉన్న ఫుడ్ కోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో. కేఎఫ్సి, మెక్డానల్డ్స్, డామినోస్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మన సౌత్ ఇండియన్స్ కి ఏ ఇబ్బంది లేకుండా సాగర్ రత్న, ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇడ్లీ, దోశ, పూరి మన సౌత్ ఇండియన్స్ కి అస్సలు ఇబ్బంది ఉండదు.